అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయుడని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటున్న ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తామే ఆపామని ట్రంప్ మళ్లీ పునరుద్ఘాటించారు. యుద్ధం సమయంలో విమానాలు కూల్చేశారని చెప్పారు. ఐదు జెట్లు కూలినట్టు తనకు సమాచారం ఉందని ట్రంప్ చెప్పారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపేమని ట్రంప్ అన్నారు. భారత్ పాక్ మధ్య పరిస్థితి తీవ్రమవుతుండగా ట్రేడ్ ద్వారా సమస్యను పరిష్కరించామని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు శక్తివంతమైన అణ్వాయుధ దేశాలు. ట్రేడ్ డీల్ కావాలంటే యుద్ధం ఆపాలన్నామని ట్రంప్ తెలిపారు. ట్రంప్ సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ లో అందిస్తారు. సైదులు, చక్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిట్టల ధోరణి మించిపోయారని కూడా మనం చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ అద్భుతం జరిగినా, ఏ యుద్ధం ఆగినా అందుకు తానే కారణం అని కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం గురించి మరోసారి ట్రంప్ మాట్లాడడం జరిగింది. తాను గనక లేకపోతే రెండు దేశాలు అంటే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు నాశనం అయ్యాయి అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. సోమవారం అంటే మొన్న ఈ మధ్య కాలంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రస్తావన మరోసారి డొనాల్డ్ ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ యుద్ధాలు ఆపడంలో మేము విజయం సాధిస్తున్నాము, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని అలాగే ఆపాము. రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగి ఉంటే అది మరో వారానికి న్యూక్లియర్ యుద్ధంగా మారేది, అప్పుడు పరిస్థితి దారుణంగా ఉండేది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇండియాపై న్యూక్లియర్ బాంబ్ వేసేది వ్యాపారం పేరు చెప్పి రెండు దేశాల మధ్య యుద్ధం మేమే ఆపేశామని చెప్పేసి కూడా ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. యుద్ధం ఆపేంత వరకు వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకునేది లేదని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా కూడా ఆ సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక దాని గురించి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, కానీ మేము పెద్ద సమస్యను మార్చము తీర్చామని చెప్పేసి పాకిస్తాన్ ఇండియాల మధ్య న్యూక్లియర్ వార్ ను ఆపామని, నేను ఇండియా పాకిస్తాన్ ప్రధానులతో మాట్లాడానని, వారు చాలా గొప్ప లీడర్లని, ముఖ్యంగా మోదీ చాలా గొప్ప లీడర్ అని చెప్పేసి న్యూక్లియర్ యుద్ధం ఆపి మొగ్గు చూపాను, నేను కనుక అడ్డుకోకపోయి ఉంటే న్యూక్లియర్ వార్ జరిగి ఉండేదని చెప్పేసి కూడా ఆయన అన్నారు. పాకిస్తాన్ ఇండియా కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధాన్ని ఆపేశాము, అప్పటికే పాకిస్తాన్ దారుణంగా నష్టపోయింది, యుద్ధం అలాగే కొనసాగి ఉంటే పాకిస్తాన్ సర్వం నాశనం అయ్యేదని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ సందర్భంగా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధమే కాదు, ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా కూడా దాన్ని ఆపేది నేనే అని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో ప్రతి సమావేశంలో కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ కూడా ప్రపంచ దేశాల్లో పిట్టల ద్వారా డొనాల్డ్ ట్రంప్ మించిపోయారని చెప్పేసి కూడా ఆయన పైన వ్యంగ్యంగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ సైదులు.